అందరికీ నమస్కారం. మన క్రిస్టియన్ రియాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రియాక్ట్ అవ్వబోయేటువంటి వీడియో అది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఒక వీడియో. అది నియర్లీ ఒక 1 month బ్యాక్ పెట్టిన వీడియో అన్నమాట. దాంట్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆవిడ సాక్ష్యం, అద్భుత సాక్ష్యం అని పెట్టడం జరిగింది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్ us రియాక్ట్ టు ఇట్. నేను ఈ వీడియోలో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఫేస్ నేను చూపించాలని అనుకోవట్లేదు. ఎలాగో రియాక్షన్ ఇస్తున్నాను కాబట్టి మీరు వెళ్తే అతని యూట్యూబ్ ఛానల్లోనే ఆవిడ మీరు చూడొచ్చు. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు షో ఎనీ ఫేస్ హియర్ ఇన్ మై వీడియో. సో జస్ట్ విత్ ద ఆడియో ఓన్లీ మనం కంటిన్యూ అయిపోదాం. ఓకే, లెట్ us స్టార్ట్. మీరు బై బర్త్ క్రిస్టియన్ లో పుట్టిన వాళ్ళ లేదా హిందూ కుటుంబం నుంచి క్రిస్టియన్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ? బై బర్త్ క్రిస్టియన్ అండి. మీరు బయటకు ఈ ప్రశ్న చాలా చాలా ఫూలిష్ క్వశ్చన్. బై బర్త్ క్రిస్టియన్ ఏంటండి? బై బర్త్ క్రిస్టియన్ ఉంటాడా? బై బర్త్ హ్యూమన్వే నువ్వు, బై బర్త్ మనిషివి నువ్వు, అంతే తప్ప బై బర్త్ క్రిస్టియనా, బై బర్త్ ముస్లిమా, బై బర్త్ హిందువా, సిక్కా, లేకపోతే అథీస్ట్వా, ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. సో ఇది ఈ క్వశ్చన్ చాలా ఫూలిష్ క్వశ్చన్. మనం మిగతా వీడియో కూడా మనం చూద్దాం. వచ్చిన తర్వాత ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళారా? టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలాగుంది? క్రిస్టియన్ లో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? క్రిస్టియానిటీలో అంతా అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏంటిదంటే ఇదంతా ట్రైలర్ అనమాట. వెనకట్ల అదిరిపోయేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఇస్తున్నాడో అదంతా జస్ట్ ట్రైలర్ అనమాట. మెయిన్ వీడియోకి వెళ్దాం. ఏదో బైబిల్లో ఉన్నది ఒకటి, జరిగేది ఒకటి అనేది చిన్నతనం నుంచి ఉన్నది నాకు కూడా. ఈ ఐక్యతను తీసేస్తున్నారు ఈ పాస్టర్. ఓకే, అది బైబిల్లో లేదే. బైబిల్లో ఐక్యత అనేది లేదంటండి. ఇది పెద్ద జోకు. పగలబడి నవ్వాలి, విరగబడి నవ్వాలి. బైబిల్లో ఐక్యత లేదంట. వావ్ అని క్లాప్స్ కొట్టాలి మనం. అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తే ఆహా ఓకే బైబిల్లో ఐక్యత లేదు, అయిపోయింది, దట్స్ ఆల్. జస్ట్ లైక్ దట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే అయిపోతుంది, అంతే కదా. చూద్దాం మేడం గారు ఇంకేం చెప్తారు, మనోడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఈ ఐక్యత లేకుండా సహోదరుని ప్రేమించడం చెప్పింది ఉంది కానీ బైబిల్లో ఉంది. అంటే వీడికి తెలుసు బైబిల్లో ఏముందో ఏం లేదో వీడికి తెలీదు. మళ్ళీ వీడు చెప్తున్నాడు, మళ్ళీ వీడు ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నాడు. మళ్ళీ ఒక వ్యాపారం కింద, బిజినెస్ కిందనే పాస్టర్లు మార్చుకున్నారు. సింపుల్ థింగ్ అండి. ఈ వీడియో కిందన మాకు సహాయం చేయాలనిపిస్తే కనుక సహాయం చేయొచ్చు అనేటువంటి ఫోన్పే నెంబర్ ఎందుకు పెట్టుకుంటున్నాడు వీడు? ఒకవేళ వ్యాపారం కాకపోతే, ఒకవేళ వాడిది వ్యాపారం కాదు అంటే వాడు ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. చూద్దాం ఇంకేం మాట్లాడతాడో చూద్దాం. కానీ ఒక ధర్మాన్ని గాని, ఒక విధానాన్ని గాని ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఒక మంచిది జరగాలి అనే విధంగా అయితే లేదు. ఎవరు చూసి వచ్చేసింది మొత్తం అంతా. ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఒక బలమైన నిర్ణయం తీసుకున్నామో మాకేది పెద్ద సమస్య అనిపించలేదు. ఎందుకంటే చాలా మంది పిచ్చోళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్కి చాలా మంది వెనకాతలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేసేవాళ్ళు బయటికి రారు, వెనకాతల నుంచి సపోర్ట్ చేస్తారు. అదొక డార్క్ వెబ్. ఇప్పుడు ఈవిడ సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారండి మీరు? సనాతన గ్రంథాలని, సనాతన ధర్మాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారండి అసలు? చాలా కామెడీగా ఉంటుంది. ఇంకా వీడియో చూద్దాం, ఫర్దర్గా వెళ్దాం.
గ్రంథాలు చదవమని చెప్పాలి. మెయిన్ ఓకే మన హిందూ సహోదరులలో లేనిది అదొక్కటే. ఇది ట్రైలర్ అన్నమాట. గ్రంథాలు చదవమని చెప్పాలండి. మన హిందూ సహోదరుల్లో లేనిది అదే. గ్రంథాలు చదవరు. ఈ ఇప్పటిదాకా కట్ చేసిన 1 minute ట్రైలర్ ఏదైతే ఉందో ఆ మొక్క ఒక్కటి మాత్రం అదొక్కటే నిజం. అదొక్కటి నిజం. హ్యాట్స్ ఆఫ్. హిందువులు ఎవరు కూడా గ్రంథాలు చదవరు. మళ్ళీ నేను అందరినంటే మళ్ళీ ఎవరో ఒకరు ఫీల్ అవుతారు. కాబట్టి హిందువుల్లో కొంతమంది గ్రంథాలు చదువుతారు. ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ దట్. ఓకే, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంత రసవత్తరంగా ఉంటుందో చూద్దాం. వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ శ్యామ్ సార్ వాళ్ళ మిసెస్ రాధిక గారు. కిందన వాడు పెట్టుకున్నాడండి, ఇలాంటి మరెన్నో కార్యక్రమాల కోసం మీ వంతుగా సపోర్ట్ చేయగలరు. వాడి నంబరు 9059914875. ఎందుకు పెట్టుకుంటున్నానన్నా? ఎందుకు సపోర్ట్ చేయాలి మీకు? గ్రామాలకి వెళ్ళి అమాయకుల ఇళ్ళలో దూరి ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్ అంట, ఓ క్రైస్తవుడో మేలుకో. హిందువులకి ఎందుకు ఎత్తున్నావు? నువ్వు చేసేది వ్యాపారం కాదా? సరే చూద్దాం. రాధిక మేడం, జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ అన్న. చాలా చక్కగా కనిపిస్తున్నారు బొట్టు పెట్టుకొని. బొట్టు పెట్టుకుంటే చాలా చక్కగా కనిపిస్తున్నారంట. సర్లే, బాడీ షేమింగ్ చేయడం ఎందుకులే అండి. బై బర్త్ క్రిస్టియన్ లో పుట్టిన వాళ్ళ లేదా హిందూ ఇది ఆల్రెడీ మనం రియాక్ట్ అయిపోయాం. బై బర్త్ క్రిస్టియన్లో పుట్టారా, హిందూగా పుట్టారా, వీడిది సరిగ్గా లేదండి పాపం. ఈ మధ్యన పాపం ఎక్కువ తాగేస్తున్నాడు అనుకుంటా. సో మేబీ దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ హిమ్. వచ్చిన వాళ్ళ బై బర్త్ క్రిస్టియన్ అండి. ఓకే, అంటే క్రిస్టియన్ గా ఉన్నప్పుడు పేరు మేడం రాధిక. అంటే క్రిస్టియన్ గా ఉన్నప్పుడు మీకు రాధిక అని చెప్పి మీకు పేరు పెట్టారు. అంటే మీ పేరెంట్స్ నుంచి మీరు క్రిస్టియన్స్? అవునండి, పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మీరు చర్చికి వెళ్ళే వాళ్ళ? వెళ్ళేవాళ్ళం అండి. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాల పాటు చర్చికి వెళ్ళారు? నా చిన్నతనం నుంచి నేను చర్చికి వెళ్తున్నప్పటి నుంచి అందరిలానే మేము కూడా వెళ్ళాము, తెలుసుకున్నాము, అన్ని బైబిల్ చదివాము. మామూలుగానే నడుస్తుంది. కానీ ఏదో బైబిల్లో ఉన్నది ఒకటి జరిగేది ఒకటి అనేది చిన్నతనం నుంచి ఉన్నది నాకు కూడా. మనకు బైబిల్లో జరిగేది ఒకటి, ఉన్నదొకటి జరిగేది ఒకటి అంట. ఉన్నదొకటి జరిగేది ఒకటి ఏంటి? పాత నిబంధన అంతా కూడా జరిగినటువంటి చరిత్ర ఉన్నది. కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన చేసినటువంటి బోధలో, అద్భుత కార్యాలు, సాక్ష్యాలు, శిష్యులు చేసినటువంటి కార్యాలు, ప్రకటన గ్రంథంలో రాబోయే రోజులు ఏ విధంగా ఉంటాయి, రెండో రాకడ ఏ విధంగా ఉంటుంది, వీటి కోసం ఉంటుంది. లోపల ఉన్నది బయట ఉన్నది ఒకలా ఉండకపోవడం ఏంటి? ఏదో చెప్పేస్తుంది ఆవిడ. మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో క్లిప్స్ ఉంటాయి. రెండు అతికించి మాట్లాడతారనమాట. జాగ్రత్త చూడాలి. నేను కొంచెం వీళ్ళ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఇన్ ది సెన్స్ నేను దాని స్పీడ్ పెంచుతున్నా. ఎందుకంటే చేసుకుంటా పోతే ఇది చాలా టైం పట్టేస్తుంది. తర్వాత పెళ్లి అయింది. మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి నార్మల్గా, మా హస్బెండ్ పాస్టర్ గా కూడా పనిచేశారు. పాస్టర్గా పనిచేశారు. అది పని, అది జాబ్. పాస్టర్గా పని చేయడం అంటేనే వాళ్ళు ఎంత జ్ఞానంలో మనం అర్థం చేసుకోవచ్చు. పాస్టర్ అనేది పని వీళ్ళకి. వీడు ఎర్రోడు, ఈనేస్తాడు, ఓకే కొడేస్తాడు. కానీ ఆయన కూడా ఉన్న దాంట్లో ఏది ఉందో అది చెప్పుకుంటూ మేము ముందుకెళ్ళాం. కానీ నలుగురు పాస్టర్తో కలిసినప్పుడు వాళ్ళు వెనక జరిగే మోసాలు కానీ, వెనక జరిగే విధానాలు కానీ మేము చూసినప్పుడు చాలా బాధ అనిపించింది మాకు కూడా. ఇదేంటిది, ఉన్నది ఒకటి జరిగేది ఒకటి, మనం ఏం చేయలేమా అనే బాధ అనేది ఒకటి మాలో ఉండిపోయింది. అదే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్నేహితుల ద్వారా ఈ గ్రంథాలు అనేది చదవడం మొదలెట్టారు. ఇక్కడ చూసారా, జరిగే టాపిక్ ఒకటి, స్విచ్ అయిపోయిన టాపిక్ ఇంకోటి. వాళ్ళు ఎవరో పాస్టర్స్తో కలిశారంట, అక్కడ వాళ్ళు చేస్తున్న మోసాలు వీళ్ళు గమనించారంట. అప్పుడు ఎవరిని మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి? మోసాలు చేసిన పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి చీకటి వ్యాపారం ఏదైతే ఉందో దానికోసం మాట్లాడకుండా, ఇప్పుడు మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారు వెళ్ళి కొన్ని గ్రంథాలు చదివేశారంట. ఏ గ్రంథాలు చెప్తాం, పేర్లు చెప్తాం, చూద్దాం. ఇప్పుడు
చదవటం మొదలెట్టినాక అరే మన సంస్కృతి ఇది, మన సాంప్రదాయం ఇది, మనం ఏంటి ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ బైబిల్ ద్వారా వచ్చిన విషయాలు ఏంటి, ఈ గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏంటి, వీటిని మేము గమనించుకుని అబ్జర్వ్ చేసుకుని, లేదు మన గ్రంథాలు మనం ఎందుకు వదలాలి, మన సంస్కృతి మనం ఎందుకు వదలాలి. చర్చిలో ఎప్పుడైనా వాక్యం చెప్పారా? నేను చెప్పలేదు. ఇప్పుడు మీతో పాటు మీ పేరెంట్స్ మారారా? మీ అమ్మగారు, మీ నాన్నగారు? మా అమ్మగారు మా నాన్న చనిపోయారండి. సారీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు వాక్యం చెప్పలేదు. బట్ మీరు క్రైస్తవంలో మీరు ఎన్ని సంవత్సరాలు కొనసాగారు మేడం? క్రైస్తవంలో ఇప్పుడు చూసారా, ఇక్కడ దాకా ఏదైతే ఉందో ఒక ఫ్లో గ్రంథాలు చదువుకుని ఇప్పుడు వాడు స్టార్టింగ్ ట్రైలర్ ఏ గ్రంథాలు చదివారు? సనాతన ధర్మాన్ని కాపాడేయాలి అనేటువంటి అంత రివల్యూషనరీ థాట్ ఏ గ్రంథాలు చదివేసి ఆవిడ వాళ్ళ హస్బెండ్ గారు మారిపోయారు. చూద్దాం మనోడు ఏమడుతాడో చూద్దాం. మేము 10 సంవత్సరాల నుంచి మేము చేంజ్ అయ్యాం. మా హస్బెండ్ చేంజ్ అయినప్పటి నుంచి నేను చేంజ్ అయ్యాను. 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల వరకు మేము క్రిస్టియానిటీగా ఉన్నాం. క్రిస్టియన్ మ్యారేజ్ అయ్యారు మేడం? క్రిస్టియన్ మ్యారేజ్. ఓకే, ఇప్పుడు అందులో అంటే ఇప్పుడు క్రైస్తవంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక రకమైన జబ్బు ఉంటుంది. నాతో పాటు వాళ్ళు మార్చాలి, హిందువులు మార్చాలి, వీళ్ళు మార్చాలి చెప్పేసి ఒక రకమైన ఉంటుంది. అట్లా మీకు ఏదన్నా వాళ్ళు మార్చాలని చెప్పి ఏమైనా మార్చేలా చేశారా? జబ్బు ఉంటుందంట, క్రిస్టియన్స్ అందరికీ కూడా జబ్బు ఉంటుందంట. మరి బావుకు ముందేం జబ్బు ఉందో, జబ్బు వాళ్ళకి కాదు మిస్టర్ ప్రవీణ్, జబ్బు ఉన్నది ఇప్పుడు నీకు. ఎందుకంటే ఏ వస్తే బీ తెలియదు నీకు. బైబిల్లో ఒక గ్రంథం ఒక వాక్యం చెప్తే పేజీ నెంబర్ అడుగుతావు నువ్వు, పేజీ నెంబర్లు అడుగుతావు నువ్వు. నీకు క్రిస్టియానిటీ కోసం, బైబిల్ కోసం ఏ కబుర్లు చెప్తావు అసలు నువ్వు. చూద్దాం వీళ్ళు జబ్బు ఏంటో కుదురుద్దాం. లేదండి, ఎందుకంటే మా హస్బెండ్ ఉన్న విధానాలు చాలా గొప్పవండి. ఎందుకంటే ఆయన ఎందులో ఉన్నా సరే సరైన విధానంలో వెతుక్కుంటారు. దేనికైనా ధర్మం ప్రకారమే, ఏదైనా ధర్మం ప్రకారమే ఉండాలి. అందులో ఏ ధర్మం ఉంది, అందులో ఏం చెప్తుంది అదే పాటించాలి న్యాయంగా. మంచి విషయం, ఏది ఉందో అది పాటించాలి, మంచి విషయం. నెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, ఆ గ్రంథాల్లో ఉన్న విధానాలనే మనం నలుగురికి చెప్పాలి కానీ కొత్త కలుపుద్దు. అది మొదటి నుంచి ఆయనకున్న ఆలోచన. కాబట్టి మేము చెప్పటం, అందులో ఉన్న సహాయం చేయడం, నేను వల్ల నీ పొరుగు అని ప్రేమించే విధానాలు చెప్పడం తప్పితే నలుగురిని మార్చాలి, మనం మారిపోవాలనే విధానాలు ఏమి తీసుకురాలి. అంటే పాస్టర్ గా పనిచేశారు కదా, పాస్టర్ గారు స్వార్థ కూడా వెళ్ళారు అప్పుడు క్రిస్టియన్. మరి స్వార్థగా వెళ్ళినప్పుడు, క్రిస్టియన్ గా ఉన్నప్పుడు స్వార్థ అంటే నలుగురిని మార్చడమే కదా. సువార్త అంటే నలుగురిని మార్చడం అంట. ఒక క్వశ్చన్ని, ఒక స్టేట్మెంట్ని ఎంతలా మాడిఫై చేసేసి మొత్తం పైన కిందన అంతా కూడా కట్ చేసేసి చెర్రీ పికింగ్ అంటారు చూసారా, అట్లాగా వాడికి నచ్చిందే వాడు తీసుకుంటాడు. సువార్త అంటే ఏంటి, మార్చమని చెప్తున్నారా? ఏం మార్చమని చెప్తున్నారు మళ్ళీ విందాం వాడు చెప్పిన మాట. నలుగురిని మార్చాలి, మనం మారిపోవాలనే విధానాలు ఏమి తీసుకురాలి. పాస్టర్ గా పనిచేశారు కదా, పాస్టర్ గారు స్వార్థ కూడా వెళ్ళారు అప్పుడు క్రిస్టియన్. మరి స్వార్థగా వెళ్ళినప్పుడు, క్రిస్టియన్ గా ఉన్నప్పుడు స్వార్థ అంటే నలుగురిని మార్చడమే కదా. సువార్త అంటే నలుగురిని మార్చడం అంట. అసలు సువార్త అంటే ఏంటి నాన్న ప్రవీణ్ చెప్పు. సువార్త అంటే ఏంటి? సువార్త, మంచి వార్త. ఓకే, ఏం ప్రకటిస్తుంది సువార్త అంటే? ఏం ప్రకటిస్తున్నారు క్రైస్తవులు సువార్త అంటే? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రామిస్ని, ఏదైతే ప్రామిస్ మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఉందో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ పరిశుద్ధునిగా ఈ భూమి మీదకి అవతరించినటువంటి దేవుడు, మనిషిగా పుట్టినటువంటి దేవుడు. ఓకే, ఆయన మానవాళి పాపం కోసం ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినటువంటి దేవుడు, ఆ విధంగా ఫుల్ఫిల్ చేసిన దేవుడు. మీ పాపాల కోసం చనిపోతానని చెప్పిన దేవుడు కోసం ప్రకటించమని యేసయ్య చెప్పాడు. ఆయన నమ్మితే ఆయన ద్వారా నిత్య జీవం వస్తుందనేసి చెప్పడం. షార్ట్ కట్లో చెప్పాలంటే ఇది సువార్త. ఆయన నమ్మకపోతే ఖచ్చితంగా నరకంలోనే ఉంటుంది. దేర్ ఆర్ ఓన్లీ 2 sides ఆఫ్ ద కాయిన్, హెడ్ అండ్ టైల్. మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు, రెండోది వదిలేస్తారు. దట్స్ ఆల్. సింపుల్గా చెప్పాలంటే ఇదే సువార్త. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ చూద్దాం. ఇంకా చాలా చెప్తాడు. సువార్త అంటే నలుగురిని మార్చడం కాదండి, మంచిని చెప్పటం. చెప్పుచ్చి కొట్టినట్టు చెప్పింది చూసారా ఆవిడ. సువార్త అంటే
నలుగురు మార్చడం కాదండి, మంచి విషయాలు చెప్పడం ఉంది. ఓకే ఓకే ఓకే, చూద్దాం చూద్దాం. ఈవిడ ఇంకేం మాట్లాడుతుందో, వీడేం మాడిఫై చేసి చెప్తాడు చూద్దాం. అదే నలుగురిని మార్చడం అనేది అదే నలుగురిని మార్చడం అనేది పాస్టర్ క్రియేట్ చేశారు. నేను మారాను, ఇంకొకరిని మార్చాలి, లేకపోతే నువ్వు ఉండేందుకు, నువ్వు క్రిస్టియానిటీలో ఉండేందుకు అనేది బోధిస్తున్నారు. అది కానీ బైబిల్లో మాత్రం ఏ విధంగా చెప్పలేదు. అది మంచిగా చెప్పింది ఈవిడ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. అంటే మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ నుంచి ఒక్కసారిగా వచ్చారా బయటికి, లేకపోతే కొంచెం ఆలోచించుకొని ఇది నిజమా కాదా అని ఇలా, అంటే రియలైజేషన్స్ అనేది ఇప్పుడు భయపడుతూ పుట్టిన ఆ మతంలో నుంచి, అది హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు, బయటికి రావాలంటే మళ్ళీ అదేనా ప్రవీణ్? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎంతమంది చెప్పి ఉంటారు ఇప్పటికి నీకు? మళ్ళీ 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 అంటే నీకు గజని వరవం లేకపోతే మతిమరుపు ఉన్నటువంటి పర్సన్ నాకు అర్థం కావట్లే. ఇది కాదు. ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయం, ఇప్పుడు మీరు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసేవాళ్ళు, ఇప్పుడు పాస్టర్తో బతుకు కార్యక్రమాలు మీ చిన్నప్పటి నుంచి కూడా జరిగి ఉన్నాయి కాబట్టి ఒకసారిగా పూర్తిగా వదిలిపెట్టేసి ఇట్లా హిందూ కల్చర్ కి రావడము, హిందూ కల్చర్ అలవాటు చేసుకోవడం ఒక రోజులో జరిగిందా? హిందూ కల్చరా? హిందూ అనేది కల్చరా? ఏది వస్తే అది మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది. కొంచెం టైం పట్టిందా? లేదండి, మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పాస్టర్లకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, చిన్నప్పటి నుంచి మా మదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తుండే. ఈ చర్చిలకు వెళ్ళడం గురించి కూడా కొంచెం వాళ్ళే బైబిల్ చదువుకోవడం, ఇంట్లో చేసుకోవడం, ఈ విధంగా ఉండేది. ఎక్కువ చర్చికి వెళ్ళకుండా మాకు అదే అలవాటు. అందులో ఉన్నది తెలుసుకోవాలి, మనం ఇంట్లో ప్రే చేసుకోవాలి అన్నట్టే ఉండేది. ఇంట్లో కుటుంబం వరకే ఉండేవాళ్ళం. అది మనం తెలుసుకున్న తర్వాత ఈ గ్రంథాలు చదివిన దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవడం జరిగింది. కానీ ఈ సాంప్రదాయాలు ప్రతి వారం చేసుకెళ్ళాలి, కానుకలు ఇవ్వాలి, ఇవన్నీ ఫస్ట్ నుంచి నచ్చబోతుండే. ఎందుకంటే బైబిల్ చదివి తెలుసుకున్నాం, అందులో లేదు చెప్తున్నారు. ఇది ఒక బిజినెస్ లా నడుస్తుంది, కానీ వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. మా అమ్మ వాళ్ళు, మా వారి ద్వారా మేము ధైర్యం చేయలేము. ఓకే, సో ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు టెంపుల్స్ వెళ్ళదా? టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? క్రిస్టియన్ ఉన్నప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? క్రిస్టియానిటీలో అంతా అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏంటంటే పాస్టర్ చెప్పిన ప్రకారం నడవాలి, పాస్టర్ చెప్పిన ప్రకారం ఉండాలి, లేదా పక్క వాళ్ళు కూడా సరిగ్గా ఉండరు. సో పాస్టర్ అనేవాడు ప్రతి ఒక్కరిని మీరు ఇట్లాగే చెయ్యండి అని ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం ఇస్తున్నారు. ప్రతి చర్చెస్లోనే, ప్రతి చర్చ్లోని ఇదిగో బాబు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదిగో బాబురావు, నువ్వు అలా ఇలా చేస్తున్నావు నాన్న, అలా చేయకూడదు, ఇలా చేయాలి. ఇదిగో మా ప్రమీళ, మీరు ఎలా కాదమ్మా, ఇలా చేయాలి. అలా ఎవరైనా చెప్తారండి? పాస్టర్స్ అనేవాళ్ళు బైబిల్లో ఉండేటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని మాత్రం చెప్తారు, చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మాత్రం చెప్తారు. చరిత్ర చెడ్డదే ఉన్న చరిత్ర ఉంటుంది. ఆ విధంగా చేస్తే ఆ చరిత్రలో ఉండేటువంటి మనుషులకి ఏ విధంగా శిక్ష వచ్చింది, వాళ్ళు ఏ విధంగా దేవుడు ఉగ్రతకు గురయ్యారు అనేటువంటి చరిత్ర ఉంటుంది, దాన్ని బోధిస్తారు. వ్యవస్థ అది మేడం గారు, వ్యవస్థ. ఎట్లా అండి? ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజేషన్. క్రిస్టియానిటీ అనేది ఆర్గనైజేషన్ కాదా? ఇప్పుడు మీకు ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ఆర్గనైజేషన్ అంటే ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడెన్సెస్ ఉంటాయి. పంచి కట్టుకునే రావాలి, గుండు గీగించుకుని వెళ్ళాలి. అంటే గుండు గీగించుకోవడం అందరూ చేయరు, బట్ చెప్తున్నా, ట్రెడిషన్స్ ఉన్నాయి కదా. గుండు గీగించుకోవడం ఒక ఆచారం ఉంది కదా, తలనీలాలు ఉంది కదా, పంచి కట్టుకునే రావాలి, మామూలుగా ఎందుకు రాకూడదు, ఇట్లా ఉంటున్నాయి. సో అది ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, వ్యవస్థ అని. క్రిస్టియానిటీ వ్యవస్థ కాదండి రాధిక గారు. మళ్ళీ మనం ఒక హిందూతో మాట్లాడినా సరే మనకి లోపలికి ఎలా ఉండదు. మీరు వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో ఉన్నారు, మనకి ఎవరైనా హిందూ ఫ్రెండ్ ఉండి మనము ఇది కామెడీ. ఇప్పటిదాకా మేడం మీరు మాట్లాడింది నాకు నచ్చింది, బట్ హిందూతో మాట్లాడితే చర్చిలకు ఎలా చేయరండి? కొన్ని నేమ్స్ చెప్పండి, ఆ చర్చెస్ ఏంటి, ఆ పాస్టర్స్ ఎవరు, అది చెప్తే తెలుసుకుని తరిస్తాం. ఒక ఫంక్షన్కి వెళ్తాం, వెళ్ళడం వల్ల ఎలాగో ఒట్టు పెడతారు, మనం వాళ్ళతో కూర్చోవాలి. అలా కూర్చున్నట్టు తెలిసినా సరే ఇక్కడ మనతో మా సంఘస్థం మనతో మాట్లాడరు. అంటే ఇప్పుడు ఇంత ఇదిగా హిందూ క్రిస్టియన్స్ మధ్య కూడా పెట్టే విధంగా ప్రతిరోజు ఈ పాస్టర్ రెచ్చగొడుతుంటే మేము ఉన్నది చెప్తుంటే మేము మతాల మధ్య చిచ్చి పెట్టాలని చెప్పేసి మనల్ని అంటున్నారు. అది వాస్తవమే, ఉన్నది చెప్తున్నారంట. ఇప్పుడే చెప్తున్నా, ఒక హిందువు లేకపోతే ఒక ముస్లిం చర్చికి వస్తే మాట్లాడరా? ఎంత కామెడీ అండి అది, ఎంత కామెడీ అది. ఒక హిందూ వస్తే ఎవరు మాట్లాడరా, రానివ్వరా?
వాళ్ళు ఒక హిందువుతో ఇప్పుడు ఈవిడ గారు వెళ్ళిన అంటే ఈ మేడం వెళ్ళి వేరే ఎవరితో మాట్లాడితే కనుక ఈవిడ రానివ్వరా? ఈ ఏం పడితే అది చెప్పేస్తున్నాను నోటికి ఏదొస్తే అయితే ఈ ఐక్యతను తీసేస్తున్నారు ఈ పాస్టర్. అంకిత. అది బైబిల్లో లేదే. ఈ ఐక్యత లేకుండా సహోదరుని ప్రేమించడం చెప్పింది ఉంది కానీ బైబిల్లో ఉంది. అంటే వాళ్ళ విగ్రహాలు వీడు చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు బోధిస్తాడు జ్ఞానబోధ, ప్రవీణ్ జ్ఞానబోధ. వాళ్ళ విగ్రహాలకు అర్పించే పలహారాలు మనం తీసుకోకూడదు, వాళ్ళు అన్ని ఆచారాలు వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు అని చెప్పేసి ఇట్లా మతాల మధ్య ఇలాగ చిచ్చు పెట్టే విధంగా ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. అయితే అండి అది అవిశ్వాసంతో ఉన్న వాళ్ళ కోసం రాయబడింది. దాన్ని కూడా పూర్తిగా చదవట్లేదు వీళ్ళు. అవును. అది ఒక చోట నేను ఇలా నమ్ముకున్నాను, నేను ఏం చేయాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా అనుమానంతో వెళ్తున్నారు, అయ్యో వాళ్ళు వేరే మతం, మంది వేరే మతం, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని అనుమానంతో వెళ్ళినప్పుడు నీకు ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతుంది, నువ్వు వెళ్ళకు. అవును. అన్ని రాసింది కానీ నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగానే చెయ్యి. లేదు, సహోదరుల మధ్య దూరం పెంచే విధంగా ఏ విధంగా చెప్తారండి? అవును మేడం. అది మొత్తము వాళ్ళకి అనుగుణంగా, పాస్టర్లకు అనుగుణంగా మార్చబడింది. ఓకే. ఇప్పుడు జరుగుతున్న చాలా మంది పాస్టర్స్, నేను అందరూ అనట్లేదు, చాలా మంది పాస్టర్స్ వాళ్ళకి బైబిల్ కోసం పూర్తి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ వ్యాపారం పెరగాలి, వాళ్ళు ఆర్థికంగా ఏదో ఒక రకంగా లాభం పొందాలని దుర్బోధలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీ నీడ్ టు యూస్ ద టర్మ్ కొంతమంది, సమ్ ఆఫ్ ద పాస్టర్స్ అనాలి. ప్రవీణ్ ఉన్నాడు, హిందువుల్లో అందరూ ప్రవీణ్ లాంటి వాళ్ళు అంటే తప్పు కదా. మంచి వాళ్ళు ఉంటారు, మహానుభావులు ఉంటారు కదా, అందరూ ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉండరు కదా. క్రిస్టియానిటీ మొత్తం ఇది మొత్తం ఒక వ్యాపారం కింద, బిజినెస్ కిందనే పాస్టర్లు మార్చుకున్నారు. కానీ ఒక ధర్మాన్ని కానీ ఒక విధానాన్ని కానీ ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఒక మంచిది జరగాలి అనే విధంగా అయితే ఓకే. మొత్తానికి మీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ 4-5 నెలల పాటు వెళ్ళారు. ఇది మీరు ఎందుకంటే ఇది వింటుంటేనే నాకు చాలా అసలు ఎట్లా గడిచింది రోజు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఎలా వెళ్ళారని చెప్పేసి ఏదో అనిపిస్తుంది. మీరు ఆ ప్రయాణాలను ఎట్లా చేశారు? అందులో మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కానీ ఇదంతా నాకెందుకు అని మీకు ఎప్పుడన్నా ఏమన్నా? ఒకటండి, మేము ఎప్పుడైతే ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఒక బలమైన నిర్ణయం తీసుకున్నామో మాకు ఏది పెద్ద సమస్య అనిపించలేదు. అసలు మీరు అప్పటిదాకా క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నారు, మీరు బైబిల్ ఎంతో కొంత 2-3 వాక్యాలు, ఒక 2-3 గ్రంథాలు, మత్తయి సువార్త లేకపోతే లూకా సువార్త, మార్కు సువార్త ఇలాంటి మీరేవో చదువుని ఉంటారు. అట్లీస్ట్ కొన్ని వచనాలను మీరు చదువుంటారు. బాగుంది, మీకు ఏదో నచ్చలా, మరీ బాగుంది. కొంతమంది పాస్టర్స్ ఈ విధంగా ఉన్నారు, ఓకే, యాక్సెప్టెడ్. అక్కడి నుంచి సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేయాలి అనేటువంటి యొక్క తలంపు ఎలా వచ్చింది తెలియదు, చెప్పలేదు, వీడు పెట్టడం ఇంక నచ్చినట్టు, ఇంక ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే. ఎందుకంటే మన సహోదరుడే మోసపోతున్నాడు, మన సహోదరులు, మన చుట్టూ ఉన్న మన బంధువులు వీళ్ళంతా అన్యంగా వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మోసపోతున్నప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడాలి, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం తెలియజెప్పాలి. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మాకు ఏది పెద్ద సమస్య అనిపించలేదు. ముందుకు వెళ్ళాలి, ఒక వ్యక్తి ముందుకు వస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి మనం తోడు నిలబడాలి. ఎవరు లేరు అంత ధైర్యంగా నచ్చేవాళ్ళు. అది నాకు హస్బెండ్ వచ్చాడు అంటే నేను తోడుగా వెళ్ళాలనేది నిర్ణయం తప్పితే ఏ సమస్య మాకు పెద్దగా అనిపించలేదు. అంతే. ఇప్పుడు ఇందాక మేడం ఒక మాట అన్నారు, క్రిస్టియానిటీలో పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లాగే వినాలి, హిందువులతో మాట్లాడనే కూడదు, మాట్లాడితే మళ్ళీ లోపలికే రానివ్వరు అన్నటువంటి మాటలు చెప్పారు కదా. ఇప్పుడు మేడం ఏం చేశారు, వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తే అదే చేశారు. సరే, ఎందుకు ప్రశ్నించలేకపోయింది ఆవిడ? ఓకే, మీ హస్బెండ్ మంచి బృహత్ కార్యానికే నాంది పలికాడు అనుకుందాం, సార్ అలాగా స్టార్ట్ చేశారు అనుకుందాం, మీ బిలీఫ్ ఏమైంది? అంటే జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఏం చెప్తే అది ఇది కదా, ఇది కూడా కదండి, మీరేం చెప్తే అదేనండి అనేస్తారా మేడం? మినిమం కామన్ సెన్స్ యూస్ చేయరా? ఎవరేం చెప్తే అది నమ్మేస్తారా? ఒక థాట్ ప్రాసెస్ అనేది రన్ అవ్వాలి కదా మీ మైండ్లో, అది ఉండదా? చూద్దాం. ఓకే, తర్వాత మీరు క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది క్రైస్తవులు ఉన్న వాళ్ళని కూడా మీరు మార్చి బయటకు తీసుకొచ్చారని చెప్పేసి విన్నాను. చాలా మంది మార్చారా మేడం? అవునండి. చాలా సంతోషం. భవిష్యత్తు ఏంటి అసలు మొత్తం? భవిష్యత్తు ఏంటంటే దైవ నిర్ణయమే. ఈ విధంగా మన ధర్మం కోసం కాపాడాలి, అంతే, ధర్మం కోసం ముందుకెళ్ళాలి, మన గ్రంథాలు చదవమని చెప్పాలి. మెయిన్ మన హిందూ సోదరులలో లేని అది ఒకటే, ఎవరికి గ్రంథాలు తెలియదు. గ్రంథాలు ఏముంది, ఎంత మంచి జ్ఞానం ఉంది అనేది తెలుస్తుంది. అది తెలుసుకోవడం వల్ల ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం కావచ్చు మేము.
గ్రంథాలను చదివినప్పుడు అసలు అందులో ఏముంది, మన భారతీయ సంస్కృతి ఏముంది, మనం దేన్ని కోల్పోతున్నాం అనేది మనకు అర్థం అవుతుంది. ఒకసారి చదివి తెలుసుకోవాలి. దాని మెయిన్ ఏంటంటే ఈ గ్రంథాలు చదవమని చెప్పాలి ప్రతి ఒక్కరికి. చాలా సంతోషం మేడం. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రంథాలు చదవమని చెప్పాలి కదా, అది ఎవరికి చెప్పాలంటే నేను ఒక వేరే వీడియో ఒకటి తీసుకుంటున్నాను, అది నేను వినిపిస్తాను. మన జర్నలిస్ట్ భాను మేకలా గారు ఉన్నారు కదా, ఆయన ఈ ప్రవీణ్ని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్స్కి మనోడు ఏం ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు గ్రంథాలు ఎవరు చదవాలో ఈ మేడం గారు ఎవరికి చదవమని గైడెన్స్ ఇవ్వాలో మనకు తెలుస్తుంది. చూద్దాం ఏమి మాట్లాడతాడు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. కాబట్టి మరి ఆయన మాట్లాడే మాటలకు మరి మీరు ఆయన సమాధానం. శివుడు తెలుసు కదా మీకు, శివుడు పార్వతి తెలుసు. పూర్తి జ్ఞానం ఉందా? లేదండి, తెలియదండి. ఏం లేదు. హిందూ దేవుల గురించి, హిందూ గ్రంథాల గురించి నేను 28 సంవత్సరాలు దీంట్లోనే ఉన్నాను కాబట్టి. రాముడి తండ్రి పేరు తెలుసా? దశరథ మహారాజు. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు తెలుసా? తెలియదండి. నాకు తెలియదమ్మా. అంటే ప్రవీణ్ మీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదా ప్రవీణ్? అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీని వదిలేసి హిందూయిజంలోకి వెళ్ళావు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు పలికేస్తున్నావు. మరి మినిమం థింగ్ కదా, దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు, వాళ్ళ పేర్లు ఏంటో కూడా తెలియకపోతే ఎందుకయ్యా? చూడండి, తెలియదు. వాడు పెట్టుకుంది అంతే, ఎక్స్ క్రిస్టియన్ అంతే, క్రిస్టియనే, ఇంకేం తెలియదు మనకి. హిందుత్వ గ్రంథాల గురించి దశరథ మహారాజుకి 3 భార్యలు. ఓకే, ఫస్ట్ భార్య కొడుకే రాముడు. ఓకే, అది కూడా తెలియదు. ఫస్ట్ భార్య కొడుకే రాముడు, రెండో భార్య కొడుకు భరతుడు, మూడో భార్య కొడుకు లక్ష్మణుడు. ఈ మీరు హిందుత్వ గ్రంథాలు చేసిన హిందూ పండితులు అడగండి, వాళ్ళైతే కరెక్ట్ చెప్తారు. కరెక్ట్ చెప్పడాల్సిన అవసరం కూడా లేదు, మినిమం నాలెడ్జ్ అది. దశరథ మహారాజు ఎంతమంది భార్యలు అంటే కూడా తెలియదు. వేరే వాళ్ళని హిందూ గ్రంథాలు చదివేటువంటి హిందువులను అడగండి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు హిందూ ధర్మ పరిరక్షకులు అని అంటున్నారు కదా, మినిమం అయినా తెలియాలి కదా నాన్న. అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలను మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు? మీరు చదవాలి. ఇప్పుడు మీరు హిందూగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అన్నప్పుడు నేను అడిగినటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు. సమాధానాలు ఎందుకు మూసుకొని పక్కకెళ్ళండి మీరు. డైరెక్ట్ గా చెప్పు తీసుకొట్టినట్టు చెప్పాడు భాను మేకలన్న, మూసుకొని పక్కకి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు బ్యాక్ టు అవర్ మెయిన్ వీడియో వచ్చేద్దాం. గ్రంథాలు చదవమని చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఫస్ట్ మీ ముందు ఎవడైతే ఉన్నాడో పునీతుడికి చెప్పండి చదవమని. చాలా సంతోషం మేడం. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు చూసిన తర్వాత క్రైస్తవ మత పిచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా మీ మీద కొంచెం కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత హిందువులు ఉంటారు కొంతమంది, వాళ్ళు అన్ని మత సమానమే, అందరూ దేవుళ్ళు ఒకటి, ఏం వేయాలి ఇట్లా ఒక మతాన్ని టార్గెట్ చేశారని చెప్పేసి అనే భావనతో 2 వర్గాలు ఉన్నారు. ఈ 2 వర్గాలకు మీరు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఒక మెసేజ్ ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే మీరు క్రిస్టియానిటీ మొత్తము ఎక్స్పీరియన్స్ చేశారు, ఇప్పుడు హిందూ ధర్మాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు వీళ్ళకి ఏమి చెప్తారు సలహాపరంగా? ఏ మతం అనేది కాదండి, ముందు అసలు మన జ్ఞానం ఎటుపోతుంది, మనం చేస్తున్నది సరే కదా కాదా, మనం చదివింది ఏంటిది, మనం వెళ్తుంది ఏంటిది, అందులో ఉన్న నిజం ఏంటిది, మనం చేస్తున్నది ఏంటిది, ఇవి కొంచెం మనసు పెట్టి ఆలోచించి చేయాలి ఏదైనా. అదే నేను అనేది అదేనండి, మీరు మనసు పెట్టి మీ హస్బెండ్ చెప్పింది కొంచెం ఆలోచిస్తే కనుక మీకు ఎంతో కొంత ఐడియా అన్న వచ్చేది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు గుడ్డెది చేలో పట్టేట్టు వెళ్ళిపోకూడదు మేడం కదా మేడం. దేవుని గురించే మన పోరాటం. వెతుకుతుందండి, నువ్వు ఆ మతంలో ఉండి వెతికేది దేవుణ్ణి, నేను ఈ మతంలో ఉండి వెతికేది దేవుణ్ణి. అవునా? దేవుణ్ణి వెతుకు. క్రిస్టియానిటీలో దేవుడిని ఎతకరండి, దేవుడు ఆల్రెడీ మాకు ఒక దారి చూపించాడు, నేనే మార్గం జీవం సత్యం అని చెప్పాడు. వీఆర్ ఆల్ ఫైన్ అండ్ హ్యాపీ విత్ వాట్ God has given to us. We are not searching God. We are not searching God. We are in God. దేవుడికి తగ్గట్టు మనం జీవిస్తున్నామా లేదా? దేవుడికి ఏం కావాలి మన దగ్గర నుంచి? ఒక
ఒక క్రిస్టియన్ అయినా ఒక హిందూ అయినా సరే మనం ఎవరైనా సరే మన దగ్గర నుంచి దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏది అవసరం లేదు. నువ్వు మంచిగా ఉండాలి, దయా, జాలి, క్షమ, ప్రేమ ఇవి దానం చేసుకుంటూ ఉంటేనే కదా దేవుడికి నువ్వు నచ్చుతావు. నువ్వు ఏది చేస్తే దేవుడికి నచ్చుతుందో అది చెయ్యి. కానీ క్రైస్తవం అట్లా ఉండదు. ఉండదంటే ఆ విధానాన్ని చెప్తలేదు అసలు. అసలు వీళ్ళకి దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు ఆలోచన క్రైస్తవంలో ఉంటే దాంట్లో ఉండరు. వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే మన పాపాల కోసం చనిపోయిన దేవుడు ఎవరు అంటారు. అసలు బుర్ర బుద్ధి ఉన్నాడు ఎవడన్నా ఈ క్వశ్చన్, అసలు ఈ క్వశ్చన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. అదే సింపుల్గా నువ్వే చెప్పావు కదా, నీకు బుర్ర బుద్ధి లేదు కాబట్టి నీకు ఆ క్వశ్చన్ అర్థం కాల. నీకు బుర్ర బుద్ధి ఉంటే గనక అర్థమయ్యేది. నీ బుర్ర చెడిపోయింది కాబట్టి డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలో మార్గం వెతుక్కుంటూ ఇలా వచ్చేసావు. ఇంజనీరింగ్ చదివావు, జాబ్ చేయలేదో మరి ఏదో బయటకి గెడౌట్ అన్నారు, మనకు తెలియదు, ఇటే వచ్చేసావు. పాపం అటు తెలియదు ఇటు తెలియదు, పాపం అమాయకుడివి, ఎంతో అమాయకుడు. స్వాతి ముచ్చాను అయ్యా బాబు, నువ్వు స్వాతి ముచ్చాను. ఎలా బతకాలండి? ఇలా దానం చేసుకుంటూ పోతే పాస్టర్లకి ఎవరు ఇస్తారు? ఈ క్షమ దయ కలిగి ఉంటే పాస్టర్ల దగ్గరికి ఎవరు వెళ్తారు? అందరూ మంచిగానే బతుకుతారు. పాస్టర్లు ఎవరు కూడా జాలి, క్షమ, దయ ఇవే ఉండవు అనమాట. ఎంతమంది ఆర్ఫనేజెస్ పెడుతున్నారు, ఎంతమంది అన్నదానాలు చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, హాస్పిటల్స్ కడుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు. ఏం అవసరం లేదు మనకు. ఒక వీడియో పెట్టేసామా, వ్యూస్ వచ్చేసాయా, దాని నుంచి డబ్బులు దబ్బామా, అయిపోయి. అప్పుడు పాస్టర్లు అనేటోళ్ళే ఉండరు కాబట్టి వాళ్ళు అవన్నీ ఎందుకు చెప్తారు? చెప్పరు. వాళ్ళు మంచిగా ఉండాలంటే ప్రజలు ఈ విధంగా బాధపడుతూనే ఉండాలి. చాలా సంతోషం మేడం. అండ్ ఇంకా మీరు ఇంకా ఎంతో మందిని ఈ యొక్క క్రైస్తవుల నుంచి బయటకి తీసుకుని వచ్చి మరి ఎంతో మందిని జీవితాలు కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన తెలుగు క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి బుక్లెట్స్ ఉన్నాయి. ఈ బుక్లెట్ ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి చాలా మంది క్రైస్తవుని చేతన చేసి బయటకి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లాన్ పెట్టుకున్నారు. దానికి బైబిల్ గురించి మీరు ఎక్స్ప్రెషన్ చేసి జస్ట్ ఈ పుస్తకం ఇవ్వండి చాలు. వాళ్ళందరూ క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్ అంటే అందులో మనం ఎలా క్వశ్చన్ చేయాలి అనడానికి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి మేడం. ఓకేనా? సో ఇవి కూడా మీరు పంచుతారని మంచి ఇంకా ఎంతో మందిని బయటకి తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. లాస్ట్లో మళ్ళీ ఎందుకు నాన్న అదే నీది నువ్వు స్ప్రెడ్ చేసేసుకున్నావు, నీ వీడియో నీకు వచ్చేసింది, మళ్ళీ అక్కడతో సరిపోదు, మళ్ళీ నీ బుక్లెట్లు ఇచ్చేయాలి, మళ్ళీ నీకు ఫోన్ ఆర్డర్ కావాలి, బుక్లెట్లు ఇంకా అమ్ముడుపోవాలి. ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్ టు యూ మిస్టర్ ప్రవీణ్, మతోన్మాది ప్రవీణ్. ఫస్ట్ నువ్వు ఆ మేడం అన్నట్టు గ్రంథాల కోసం నేర్చుకో, భానుమేకల అన్నట్టు గ్రంథాలు నేర్చుకుంటే నీకు తల ఏదో తోకేదో తెలుస్తుంది. నీకోసం నీకే ఏమీ తెలీదు, నీ గ్రంథాల కోసం ఏమీ తెలీదు, వెళ్ళిపోయావు అంతే. డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, అక్కడికి వస్తున్నాయి, అక్కడికి వెళ్తే ఏం చేయాలి, పనికి మన పని చేయాలి, చేసేద్దాం, డబ్బులు వస్తున్నాయి కదా చేసేద్దాం, చేసేస్తే అయిపోతుంది అనేటువంటి దృక్పథంతో వచ్చావు నువ్వు. ఫస్ట్ నువ్వు వాట్ ఈస్ వాట్ తెలుసుకుంటే మంచిది. నువ్వు తెలుసుకో, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. నిజాయితీ అనేది ఏం ఉండవు మీ దగ్గర. నువ్వు మీ గురువు గారులు ఎవరైతే ఉంటారో రాధా మనోహర్ దాస్ గారు, వాళ్ళ అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తివి. ఫైనలీ మీకు వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు create any kind of abuse or defame anyone, బట్ నిజాలు అనేది బయటికి తీసుకురావాలి ఏదో ఒక విధంగా. సో రాధిక గారు, మీరు చెప్పినటువంటి పాయింట్స్ కొన్ని చాలా బాగున్నాయి, నచ్చినాయి, కానీ అట్లీస్ట్ హ్యావ్ అ మినిమం కామన్ సెన్స్ అండ్ థింక్ ప్రాక్టికలీ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. తదుపరి వీడియోలో ఎలాగో ఇంకొకరి పేరు వచ్చింది కాబట్టి మిస్టర్ రాధా మనోహర్ దాస్ సార్ గారి మీద రియాక్షన్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి లాస్ట్ మాట ఏంటంటే, మీరు ఏ మతంలో ఉన్నా, ఏ దేవుని మీరు కొలుస్తున్నా, దానికోసం నేర్చుకోండి. ఎంతో కొంత తప్పేం లేదు, నేర్చుకుంటే మీకు ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. నేర్చుకుని దాన్ని బట్టి అది తప్ప రైటా అనేటువంటి కామన్ సెన్స్తో ఆలోచించండి.
లాజికల్గా ఆలోచించండి. దాన్ని బట్టి సత్యం అనేది బయటికి వస్తుంది. సత్యాన్వేషి ఎప్పుడు కూడా బయాస్డ్గా ఉండకూడదు. అట్లా ఉంటే ఎప్పుడు కూడా సత్యం బయటికి రాదు. మే ద ట్రూత్ ఆల్వేస్ విన్. దేవుడు మనందరికీ తోడును గాక. అలాగే మన ఫైనల్ డైలాగ్ చెప్పేసుకుందామా? దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ when a Christian reacts. God bless you.